సినీ కెరీర్ ఇక క్లోజ్ అయిపోయింది అనుకునే టైంలో కొంతమంది యాక్టర్స్ కి బూస్టింగ్ ఇచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ యాక్టర్స్ ఎవరు, ఆ మూవీస్ ఏవి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ గారికి టెంపర్ కి ముందు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతూ సినీ కెరీర్ ఇక ముగుస్తుందేమో అనుకునే టైంలో టెంపర్ మూవీ బ్లాక్ బస్టర్ బూస్టింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. హీరో నితిన్ గారికి వరుసగా ఫ్లాప్స్ రావడంతో సినీ కెరీర్ ఇక క్లోజ్ అయిపోయింది అనుకునే టైంలో ఇష్క్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ నితిన్ గారి సినీ కెరీర్ ని తిరిగి పుంజుకునేలా చేసింది. జగపతి బాబు గారికి వరుస ఫ్లాపులతో సినీ కెరీర్ ఇక ముగిసింది అనుకునే టైంలో లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో తిరిగి సినీ కెరీర్ పరుగులు పెట్టింది. ప్రెజెంట్ వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు జగపతి బాబు గారు. కమల్ హాసన్ గారికి దశావతారం తర్వాత సరైన హిట్ లేకపోవడంతో ఇక సినీ కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకునే టైంలో విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచి కమల్ హాసన్ గారి సినీ కెరీర్ ని ఊపందుకునేలా చేసింది. హీరోయిన్ శృతి హాసన్ గారు మొదట్లో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఇక సినీ కెరీర్ వదిలేద్దాం అనుకునే టైంలో పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ తో వరుస ఆఫర్లతో శృతి హాసన్ గారి సినీ కెరీర్ ఊపందుకుంది. నందమూరి బాలకృష్ణ గారికి అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువ సార్లు ఎదురైంది. సింహ కంటే ముందు వరుస ఫ్లాపులతో ఉన్న బాలకృష్ణ గారు సినీ కెరీర్ ఇక క్లోజ్ అయిపోయింది అనుకునే టైంలో సింహ మూవీ మంచి కంబ్యాక్ ఇచ్చింది. అలాగే లెజెండ్ కు ముందు, అఖండకు ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది నందమూరి బాలకృష్ణ గారికి. ప్రెజెంట్ నందమూరి బాలకృష్ణ గారు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్నారు.